ఓమన్ తీరంలో మరణించిన విశాఖ మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విశాఖలోని సురేష్ నివాసంలోనే ఆయన మృతదేహాన్ని ఉంచారు. దాంతో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. కాసేపటి కిందటే సురేష్ అంతిమయాత్ర మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ ఇప్పుడు అందిస్తారు. ఇది పరిస్థితి చూసుకుంటే ఏదైతే సురేష్ యొక్క పార్థివ దేహం మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. విశాఖ నుండి ఏదైతే శ్రీహరిపురం ప్రాంతం నుంచి కూడా అంతిమయాత్ర అయితే ఇప్పటికే కూడా ఏదైతే అంతిమయాత్ర వాహనం నుంచి కూడా బయలుదేరింది. ఇప్పటికి ఏర్పాట్లు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఆయన్ని కూడా ఏదైతే మృతదేహాన్ని కూడా సందర్శించేందుకు ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే చాలా మంది వరకు కూడా పరామర్శించారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే విశాఖ శ్రీహరిపురం ప్రాంతం నుంచి కూడా ఇప్పుడు బయలుదేరింది. అదేవిధంగా ఈ ఘటన అయితే దురదృష్టకరమని చెప్పి ఒకవైపు అయితే ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే వారికి అండగా ఉంటామని కూడా ఒకవైపు అయితే ప్రజాప్రతినిధులే చెప్పారు. ఇదేమైనా కూడా ఇటువంటి ఘటనలు కూడా ఒక దురదృష్టకరమని కూడా ఒకవైపు కూడా స్థానిక నేతలు చెప్తున్నారు. అయితే వారికి అండగా ఉంటామని కూడా ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉంటామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఈరోజు విశాఖ శ్రీహరిపురం ప్రాంతం నుంచి కూడా బయలుదేరినటువంటి ఏదైతే సురేష్ మృతదేహము అధికారులు అయితే కొంతమంది మృతదేహాన్ని అయితే పరామర్శించేందుకు కూడా వచ్చారు. అదేవిధంగా వారికి కూడా అండగా ఉంటామని కూడా ఒకవైపు స్థానిక నేతలు, ఒకవైపు అయితే కేంద్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు కూడా దురదృష్టకరమని కూడా ఒకవైపు అయితే చెప్తున్నారు. వారికి ఏదైతే సురేష్కు 2 పిల్లలు ఉన్నారో వారికి అండగా ఉంటామని కూడా ఒకవైపు ఏదైతే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా ఎమ్మెల్యే గణబాబు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు కూడా దురదృష్టకరమని కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి ఘటనలు కూడా ఒకవైపు పశ్చిమ దేశాల్లోని కూడా ఇటువంటి యుద్ధం నేపథ్యంలోని విశాఖవాసి మృతి చెందడం నేపథ్యంలోనూ ఏదైతే శ్రీహరిపురం ప్రాంతంలోని ఏదైతే సురేష్ మృతదేహాన్ని సందర్శించేందుకు భారీ ఎత్తున అయితే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక వాసులు, ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే మృతదేహం ఇప్పుడే విశాఖ మల్కాపురం శ్రీహరిపురం ప్రాంతం నుంచి అయితే బయలుదేరింది. ఇప్పుడే ఏదైతే అంత్యక్రియలు శ్రీహరిపురం శ్మశాన వాటికి చేరుకొని అక్కడ కూడా ఈ యొక్క అంత్యక్రియలు పూర్తిగా చేసేందుకు కూడా ఏదైతే అంతిమయాత్ర వాహనంలోని ఏదైతే వాహనం నుంచి కూడా బయలుదేరింది. ఏదైనా కూడా ఈ యొక్క పశ్చిమాసియా దేశంలో కూడా ఇటువంటి పశ్చిమాసియా దేశంలోని ఈ యొక్క విశాఖ వాసి అయినటువంటి సురేష్ మృతి చెందడం పట్ల ఒకవైపు స్థానికులు, ప్రజాప్రతినిధులు కూడా దీనికి కూడా ఎంతో ఇబ్బంది, దీనికి కూడా భరోసానిచ్చి అండగా ఉంటామని కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటువంటి ఘటనలు అయితే దురదృష్టకరమని కూడా ఒకవైపు ప్రజాప్రతినిధులు అయితే చెప్పారు. అది చూసుకోవచ్చు. ఇప్పుడు అంతిమయాత్ర వాహనం నుంచి వారి సంతాపం ప్రకటించేందుకు కూడా భారీగా వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఇటువంటి